అంత మోటివేషన్ ఉంది, ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ బిజినెస్ లో మనం చేయవలసిన పనులన్నీ కూడా మనకు అక్రమ్ సార్ కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, రమేష్ సార్ కావచ్చు, శిరీష మేడం, ఫైమా మేడం, సరిత మేడం, సారీ మేడం ఇంకెవరన్నా మర్చిపోతే క్షమించండి సార్, గీతా మేడం, ఎస్ గీతా మేడం అండ్ ప్రతి ఒక్క లీడర్ కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాన్ని మనం రిసీవ్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. మనం ఇక్కడ ఏదైనా ఉంది అంటే మీటింగ్స్ వల్లనే మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాము. సో ఈ బిజినెస్లో చేయవలసిన పనులన్నీ కూడా సార్ వాళ్ళు చెప్పారు. మనకు వెస్టీజ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఎస్ ఆర్ నో? ఓ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ఏం చెప్తుందంటే అవి కూడా కొన్ని పాటిద్దాం. సో చాలా పెద్ద టాపిక్ అది. సో చాలా మందికి ఇంకా ఇది ఉంది కాబట్టి షార్ట్లో చెప్పేస్తాను నేను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నాకు 7 గైడ్ లైన్స్ నాకు ఇచ్చారండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ప్రతి ఒక్కరికి కూడా. సో ఫస్ట్ వచ్చేసి మనకు బీ అండ్ పర్సన్ ఆఫ్ ఆనెస్ట్ అండ్ ఇంటిగ్రిటీ. ఎస్ నాకు ఇంగ్లీష్ రాదండి, నేను ఎప్పుడు స్కూల్కి పోలేదు. జస్ట్ మన అప్లైన్ ఏదైతే నేర్పించారో దాన్ని చూసి నేను నేర్పిస్తున్నాను. సో సో మనం ఏదైనా ఎవరి దగ్గరికన్నా ఏమైనా చెప్పాలంటే హంబల్నెస్గా ఉండాలి, అంటే నీతి నిజాయితీతోనే ఉండాలి. ఎస్ ఆర్ నో? సో ఇది మనకు ఎవరో చెప్పింది కాదు, మన విన్నింగ్ టీం చెప్పిన సిస్టమ్ అన్నమాట ఇది. సో హంబల్నెస్ ఉండాలి, నీతి నిజాయితీతోనే ఉండాలి. సో 100% సబ్మిషన్ టు అప్లైన్. సో సార్ వాళ్ళు ఇందాక చెప్పారు అప్లైన్ గురించి. సో అప్లైన్ అంటే ఎట్లా అంటే మనకు భగవంతుడితో సమానం. ఎస్ ఆర్ నో? సో 100% సబ్మిట్ టు అప్లైన్. ఏ విషయం ఉన్నా ఏది వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లైన్తో చెక్ చేసుకోవాలి. అంటే సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, చెప్పాలి. సో ఏది ఉన్నా కూడా సార్ నేను ఇలా చేస్తున్నాను. ఇందాక సార్ వాళ్ళు చెప్పారు. సో రైట్ ప్లాట్ఫామ్ ఏదైనా కొత్త పని చేసినప్పుడు అప్లైన్ అడగాలని. సో ఎందుకంటే అంతకు ముందే సార్ వాళ్ళు ఏదైతే దారిలో వెళ్ళారో రాళ్ళు రప్పలు ముళ్ళు ఇవేమి ఉండవో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చి మన సొంత తెలుగు వాడి మనం అప్లైన్ అడగకుండా వెళ్ళినాం అనుకో మనకు ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి, మనం బాధపడతాం. ఎందుకంటే మన పిల్లలం. సో అప్లైన్ అనేవాడు ఫాదర్. సో ఆల్మోస్ట్ అక్కడ నుంచి వాళ్ళందరూ జైలాయించారు కాబట్టి వాళ్ళని అడగడం కరెక్ట్. సో సబ్మిట్ టు అప్లైన్ 100% ఉండాలి ఏ పని చేసినా, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్. సో బిజినెస్ ఏపైనా సరే మనం ఇప్పటి వరకు కూడా బయట ఏదైతే ప్రపంచంలో మనం బిజినెస్ చేస్తున్నాం ఏదైనా చేస్తున్నాం అంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామా లేదా? సో పొద్దున్న వెళ్తాం, సెటర్ తీస్తాము, రాత్రి వరకు ఉంటాము, అంటే ఏమేమి ఉండవు అవి చెక్ చేసుకుంటాం మన బిజినెస్ అన్నప్పుడు. సో వెస్టీజ్ మన తరాల బిజినెస్ ఇది. మన ఒక్కరి బిజినెస్సే కాదు, మన పిల్లలు వాళ్ళ పిల్లల బిజినెస్, 3 తరాల బిజినెస్ ఇది. సో మన బిజినెస్ మనం ఎట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు చాలా మందికి మనం చెప్తాము. సో మనల్ని నమ్మి చాలా మంది మన టీం మెంబర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళతో మనం వర్క్ ఎలా విధంగా చేయాలి, ఏమేమి చెప్పాలి. సో రేపు ఫ్యామిలీ యూనియన్ వస్తుంది, రైట్? సో వాళ్ళే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో టికెట్ బుక్ చేసుకోవాలి, సో ఏ విధంగా మనం రావాలి, డ్రెస్ కోడ్లో ఉండాలి, ఇవన్నీ కూడా అన్నీ చెప్పారు. సో రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి యూస్ లీవ్ నాట్ ఏ ఐ వికెన్ విఎన్. ఇదేందో నాకు అర్థం కావట్లేదు, ఇంగ్లీష్లో ఉంది. సో సారీ. సో అంటే ఈ పాయింట్ నాకు అర్థమైంది కానీ ఇంగ్లీష్లో నాకు అర్థం కావట్లేదు. సో ఎప్పుడు కూడా నాది, నా టీం, నా వాళ్ళు అనకూడదు. ఎప్పుడైనా మనది, మనము అనేది ఇక్కడ యూజ్ చేయాలి. సో అది నాకు తెలుగులో అర్థమైంది, ఇంగ్లీష్లో నాకు అర్థం కాలేదు, అందుకే నేను చెప్పట్లేదు. సో నాది అనొద్దు ఎప్పుడు కూడా, ఏనాడు ఇది యూజ్ చేయొద్దు. సో ఎప్పుడు కూడా మనది, మన టీం. సార్ ఎప్పుడన్నా ఎవరైనా వచ్చిరంటే మనం ఫోన్ చేసి ఏమడుగుతాం, నా టీం వాళ్ళు వస్తున్నారు జర చూసుకో, అట్లా కాదు. సార్ మన టీం వాళ్ళు వస్తున్నారు, ఒకసారి మన టీం వాళ్ళు ఇది చేయండి అంటే మనమే అనేది యూజ్ చేయాలి ఇక్కడ. ఎస్ ఆర్ నో? రైట్. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి అవే ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఎక్సైటెడ్. ఎస్ ఇది బాగా అర్థమైంది నాకు. సో ఎప్పుడు కూడా మనం ఏది మాట్లాడినా కూడా పాజిటివ్గా ఉండాలి, రైట్? ఎక్సైటెడ్గా ఉండాలి. సో ఎప్పుడైనా మనం ఎవరికైనా ప్లాన్ చెప్పాలంటే ఎస్ బిజినెస్ ఉంది, సో ఇందులో సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే మీ లైఫ్ మారుతుంది, లక్షలు వస్తాయి, ఇల్లు వస్తుంది అని చెప్తే ఎవరన్నా వింటారా? ఇట్లా
సో పాజిటివ్గా ఉండాలి, యాటిట్యూడ్గా ఉండాలి, ఎక్సైటెడ్గా ఉండాలి. ఎస్ ఆర్ నో? సో అంటే ఎవ్రీ టైం మనం ఎక్సైటెడ్గా ఉండాలంటే ఏం చేయాలంటే పొద్దున్నే మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బాధలు మొత్తం మోసుకొని పోవద్దు. మనం అద్దంలో చూసుకొని ఎస్ ఐఎమ్ ద బిజినెస్ మ్యాన్, అది మనమే రిలేట్ చేసుకొని పాజిటివ్గా బయటికి వెళ్ళాలి, అడుగు పెట్టాలి. పాజిటివ్గా బయటికి అడుగు పెట్టినామంటే యాటిట్యూడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎక్సైటెడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం మన బిజినెస్ గురించి ఏదైతే చెప్పాలనుకున్నామో ఎక్సైటెడ్గా చెప్పాలి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం, మనం ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని ముంచట్లేదు, ఎవరికి అబద్ధాలు చెప్పట్లేదు. సో ఇక్కడ మనం ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం కాబట్టి మనం ఎక్సైటెడ్గా చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఎస్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్, నో కంప్లైంట్, నో క్రిటిసైజ్ ఏదో ఉంది, ఇది ఎక్సర్సైజ్ క్రిటిసైజ్. సారీ, నేను చెప్పాను కదా ఇంగ్లీష్ వీక్ అని, అసలు చదువుకోలేదు, జస్ట్ అప్లయన్స్ సజెషన్ ఇవన్నీ కూడా. సో ఎప్పుడు కూడా మనము ఒక వ్యక్తి గురించి కంప్లైంట్ మోడ్లో ఉండొద్దు. ఎప్పుడు కూడా మనకు అప్లైన్ ఇట్లా ఉన్నాడు, డౌన్లైన్ ఇట్లా ఉన్నాడు, వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళ టీం ఇట్లా ఉందని ఎప్పుడు కూడా కంప్లైంట్ మోడ్లో ఉండొద్దు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి మేడం? పాజిటివ్ మైండ్తో ఉండాలి. సో కంప్లైంట్ మోడ్లో అసలు ఉండదు. ఎప్పుడు కూడా ఎవరికైనా ఏమైనా చెప్పాలని కూడా అది కంప్లైంట్ మోడ్ల మీద చెప్పొద్దు. సో దాన్ని ఏమంటారు, ఒక అంటే సజెషన్ లెవెల్లో మాట్లాడాలి. సార్ ఈ విధంగా చేస్తున్నాము, ఈ విధంగా ఇట్లా అని చెప్పేసి దాన్ని పాజిటివ్గా తీసుకొని మాట్లాడాలి. సో ఎప్పుడు కూడా కంప్లైంట్ మోడ్లో ఉండొద్దు. సో కంప్లైంట్ మోడ్లో అసలు ఉండొద్దు ఈ బిజినెస్లో. సో నో కంప్లైంట్ మోడ్. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్వర్ ఆఫ్ విన్నింగ్ టీమ్. సో ఎనీ టైం మనకు చూసుకుంటే మన విన్నింగ్ టీమ్ సిస్టంలో సర్వర్గా ఉండాలి ఎప్పుడు కూడా. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్ అరేంజ్మెంట్ చేసిన మన గ్రేట్ అప్లయన్స్ ఇక్కడే ఉన్నారు. సో విన్నింగ్ టీమ్ సర్వర్ అని చెప్పొచ్చు, వాళ్ళకు అందరు బ్యాక్గ్రౌండ్ అప్లాస్ ఇవ్వండి. సో ఇంత పెద్ద మీటింగ్ని అరేంజ్ చేసి ఈరోజు చైర్లు కావచ్చు, మైక్ కావచ్చు, రైట్, ఎలక్ట్రిసిటీ బోర్డు, ఇవన్నీ కూడా ఇవన్నీ ఉంటేనే మనకు మీటింగ్. ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ అరేంజ్మెంట్ చేసిరు, విన్నింగ్ టీమ్ సర్వర్ అని చెప్పొచ్చు. సో ఎల్లవేళలా ఎల్లప్పుడు కూడా విన్నింగ్ టీమ్ సర్వర్లా ఉండాలి ఈ సిస్టంలో. సో మనం ఆల్మోస్ట్ మనం అందరం చూస్తూ ఉంటాం మన గ్రేట్ అప్లయన్స్ సలీం సార్ని. సో ఎనీ టైం ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు, నెలకు 13-14 లక్షలు సంపాదిస్తున్నాడు. అయినా మనం ఎప్పుడు కూడా మనం ఈ బిజినెస్ ద్వారా అంత సంపాదించిన కూడా మనం ఎప్పుడు కూడా ఇది చేయొద్దు. సో అందుకనే విన్నింగ్ టీమ్ సర్వర్గా ఉండాలి. సో ఇంతటితో నా టాపిక్ క్లోజ్ అయింది. సో ఇంకా చాలా పెద్దగా ఉంది అని చెప్తాం అనుకో, కానీ లేట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంతసేపు ఓపికతో విన్నారు. బ్యాక్ టు రమేష్ సార్.